హాయ్ అండి. చూడండి, శ్రీలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. చూడండి, ఇటు ఒట్టి బోన్స్ అండి, ఇది ఒట్టి బోన్స్. నేను పాయా చేయబోతున్నానండి. ఈరోజు పాయా చపాతీ చేయబోతున్నాను. ఇది బాగా కుక్కర్లో వేసి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేను తిరుగుబాటు పెట్టి చూపెడతాను. ఈ మసాలా దినుసండి, ఎర్రగడ్డలు, టమాటాలు, సాల్ట్, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పండు మిరపకాయలా చేసినానండి. ఇది చూడండి, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇవి మసాలా దినుసండి. యాలక్కాయ, లవంగం, పట్ట అన్నీ వేసిన దీంట్లో. ఇది వచ్చి పచ్చి కొబ్బరి పాలు అండి, పచ్చి కొబ్బరి పాలు. ఇప్పుడు నేను ఇవన్నీ తిరుగుబాటు చేసి మీకు చూపెడతానండి. ఈ పచ్చి కొబ్బరి వేసేసినాను. ఈ పాయాలకి ఎక్కువ మసాలా పొడులు అవసరం లేదండి. పసుపు పొడి అవసరం లేదు, ఎక్కువ మిరప్పొడి అవసరం లేదు. దీంట్లో ఇదండి చూడండి, ఇప్పుడు మసాలా దినుసు ఈ ఫ్రెష్గా వేసినాం కాబట్టి మనం పొడి మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం తెల్లగడ్డ, అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మసాలాలు పడవండి పాయాకి. అన్నీ ఫ్రెష్గా ఇవే వేస్తున్నాం కాబట్టి, యాలక్కాయలు, పట్ట ఈ పొడి కాకుండా మామూలుగా వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. చూడండి, కొంచెం అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను. కొంచెం అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇది మాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. సో మేము ముగ్గురమే ఉండాలి కాబట్టి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మసాలాలు ఎక్కువ చేర్చుకోండి, సరిపోతుంది. ఏం లేదు, ఎక్కువ చేసుకోవాలనుకుంటే మసాలాలు కొంచెం ఎక్కువ తీసుకోండి. కొంచెం సింపుల్గా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి, అంటే చాలు, ఏం అవసరం లేదు. చూడండి, అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం టమాటా, ధనియాల పొడి చేర్చేస్తున్నాము. చాలా బాగుంటుందండి ఇది. పాయ అంటే అన్నం లేకపోతే పనికిరాదండి. పాయ టేస్ట్ అన్నం లేక పనికిరాదు. పాయ అంటేనే చపాతీలోకి, పూరీలోకి బాగుంటుందండి. చాలా రుచిగాను చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసేయండి. అల్లం పేస్ట్ టేస్ట్ కూడా చూడండి, ఘాటుగా వచ్చేస్తుంది. ఇప్పుడేమో ఒక్క సెకండ్ అండి, మూత పెడదాము టమాటాల ముగ్గుని. చూడండి ఎంత బాగా టమాటా కాయ బాగా ముగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు, కొబ్బరి పాలు, ఈ మటన్ బోన్స్ ఉందండి, ఇవి వేసేస్తున్నానండి. ఇది మీకు మసాలాలు కావాలి, ఇది కొబ్బరి కావాలంటే కూడా అట్టే కూడా వేసుకోవచ్చండి. పాయాలకి బాగుంటుంది, అట్టే కూడా బాగా వేసుకోవచ్చండి. కొంచెం నీళ్ళు చేర్చుకున్నాను. నేను పాలు, చికెన్ పాలు వేసినాను. కొంచెం నీళ్ళు చేర్చుకున్నాము. మాకు ఎక్కువ గ్రేవీ ఉండకూడదని నేను కొంచెంగా చేస్తున్నానండి. పాయ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ మాదిరి తెల్లగా ఉండాలండి పాయ అంటే. చూడండి, ఈ గారకాలతో చేసుకుంటారు. గారకాలతో అయితే ఇంకా బాగుంటుందండి. నేను ఒకటి బోన్స్తోనే వేసి చేస్తున్నాను. దీన్ని ఇట్టే కూడా సూప్లా తాగొచ్చండి. కొంచెం ఉడకబెట్టుకొని ఇట్లా సూప్లా కూడా తాగే వాళ్ళు ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి. ఒట్టి సూప్లా కూడా తాగొచ్చు ఇది. సో పొరోటాలకు కానీ, పూరీలకు కానీ సూపర్గా ఉంటుందండి. సో అది కొంచెం ఉడకనిచ్చి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూడండి, మన పాయ రెడీ అయిపోయింది.
చూడండి ఎట్టున్నారో చూసినారా. పాయాస్ రెడీ. చూసేసి టేస్ట్ చూసేసి చెప్పండి. ఓకే అండి, చూసినారా ఎట్టుండదో పాలు. ఓకే బాయ్ మరి.